కోపం, హిందువులంటే మరీ కోపం. అందుకే కాశ్మీర్ పండిట్స్ ని సిక్కుల్ని అన్యాయంగా చంపుతున్నారు. కారణం ఉందా అంటే ఏమాత్రం లేదు. హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చోటు, ముస్లింలకు ఉండకూడదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే హిందువులకు మాత్రమే పెట్రోల్ పోస్తారా? ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం హిందువులకు తోడబుట్టిన వాడి కింద లెక్కే. ప్రతి ముస్లిం స్త్రీ హిందువుకి అమ్మతో దైవంతో సమానం. ఈ దేశంలో పుట్టి దేశద్రోహం చేస్తే వాడు హిందువైన హీనుడు కిందే లెక్క తప్ప ఇది హిందువులకు మాత్రమే దేశం కాదు. ఇస్లాం అంటే ఎంతో పవిత్రమైన మాట. పరమత సహనం గల ఏ మనిషి అయినా ఇస్లాముని దైవంగా భావిస్తాడు. అక్బరు హిందూ మతాన్ని ప్రేమించాడు. కానీ ఇస్లాం పేరును అడ్డు పెట్టుకుని కొందరు మతోన్మాదులు రక్తం కళ్ళ చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. అలా చేయమని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇస్లాం అంటే స్వచ్ఛత కంటే పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించి ఇది భారతదేశం, హిందూ ముస్లింల పవిత్ర నివాసం అనే ఐకమత్యాన్ని చాటి టెర్రరిజాన్ని నిరసించి హిందువు కూడా ఇస్లామును ప్రేమించే స్థాయికి హిందూ ముస్లిం భాయి భాయిగా ఎదగాలని సవినయంగా మనవి చేస్తున్నాం. कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा. कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है. ये हवा, ये हरियाली हमारा अपना है. कश्मीर मुसलमानों की जन्नत है. इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है. खुदा के वास्ते जिहाद करेंगे. हम कश्मीर के वास्ते जान दे देंगे. लद्दाख तक आजाद ले आएंगे. जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की. मुझे छोड़ दो भाई साहब. మాట వినరా. ఊరుగారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 అవర్స్ టైం ఉంది. బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది. బాబా అనుభవంతో చెప్తున్నాడు.
నమస్కారం బావగారు. నమస్తే. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటుంది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వచ్చి వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒప్పుతారేమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ హాయ్. ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, అడ్డెడ్డెడ్డెడ్డె, ఆ నడుము చూడు. ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళంద్రా. తీసుకురా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా? అల్లుడు గారు మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మా వేసి ఇక్కడ వేసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పండి గొడ్ల. చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. ఒంటి మీద నగలు చూసి పిల్లల్ని తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురామని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మావయ్యని మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బిడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి వచ్చేస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు లేవు. ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్, ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా ప్లీజ్ సార్, కర్నూలు సార్. కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్ల కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. ఈటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో నమస్కారం అండి. మున్సిపల్లి రమేష్ గుప్తా గారు. నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్సా? ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్ లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికి కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టి భలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే. ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ ఎక్కడ ఎక్కొచ్చు, కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంటి రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలమ్మడి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే పని అయిపోయింది. అలాగే రా, నేను చూసుకుంటాను. అరే చేతి బ్రాస్లెట్ పడేసాడు రా. బ్రాస్లెట్ రా రే. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావ టాటా.
చిల్లర బ్యాచ్ పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళం మా పక్కనే కూకుంటావా లేక వాడు మనలాంటి కళాకారుడేనే పైగా పద్యం కమ్మగా అంటున్నాడు ఏం రాగం రామాయణ రాగమాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొట్టు తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందాలమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్ కనీసం స్టేషన్ అయినా దాటినే ఉండరా పిల్ల పిలిచింది పిల్లాడు లేచాడు కళ్ళల్లో కళ్ళు పెట్టాడు సిగ్గుపడింది ముద్దడుగుతున్నాడు రోయ్ వద్దంటోంది రోయ్ అరబంటు బండోడు మావో పట్టురంగ గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది చిత్రం ద పిక్చర్ ఏమైనా చెప్పరా ప్రేమంటే నాన్సెన్స్ పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా నిజమా బాబా అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తున్నావు. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్ ఏంటో అర్థం చేసుకునేది. ఒరే నీ మేనమావ నేను నిన్ను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను 10 లక్షలు బాబాయ్ దూకు పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్ల ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది ఉప్పు కారం తినడం లేదా ఏం తిన్నా ఏం ఉన్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చావు నువ్వుగానో పెద్ద ఎనిగి పిల్ల నువ్వు కన్నా పండని ఇదిగో, మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే కరసాములు అవి చేసిన పెద్ద పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగు బాబు. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. డోరు మూసుకుని ఎవరు ప్లేట్లు కూర్చోండి. మీరు ఆడపెళ్లి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలరా తీయండి. చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు బావా ఎవడరా నీకు బాబా బద్మాష్? అంటే మీరు మగపెళ్లి వాళ్ళ తాలూకు కాదా మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టూవర్ట్పురం దొంగలు. డబ్బులు లేవు బంగారం అంతా మా దగ్గర ఉంది బాబు నా నగలు తీసేసుకో, అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా పెళ్లి కొడుకు పర్సన్ తీయండి. ఇవ్వరా దొంగలు దత్తీరు తీరా పెళ్లి కొడక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పత్తారాడుకుండా కూర్చొని డబ్బు తేండ్రా. ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా?
लेट्स अटैक। हाँ जी। చిత్రం ద పిక్చర్. सब सुनो, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో, హైజాకా? హైజాకా? ట్రైన్ హైజాక్ ఏంటి? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి. మా డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు?
పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళని మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశుందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తాను. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాను. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే
100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. ఖాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్, హియర్ మీ టు సే ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాదులో కాలే పెట్టేవాణ్ణి కాదు.